ఎల్నినో ప్రభావంతో సాగు ఆశలు సన్నగిల్లి దిగాలు పడిన కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువకు సాగునీరు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ వద్ద పూజలు చేసి పంపులు ఆన్ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వెళ్లకుండా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల చెప్పారు. ముందు చూపు కలిగిన చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమే ఉదాహరణని అన్నారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి మంత్రి సాగునీరు విడుదల చేశారు. స్టేజ్ 1 మోటారు పంపు వద్ద పూజలు చేసి గోదావరికి హారతులిచ్చారు. ఖరీఫ్కు సుమారు 6,000 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నట్లు నిమ్మల తెలిపారు. ఆల్మెట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్నటువంటి కృష్ణా నదిలో ఈ సంవత్సరం ఫస్ట్ టైం నీరు వస్తుంది అని అంటే అది గోదావరి వరద నీరు పట్టిసీమ నుంచి వస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. 56,000 క్యూసికల్ నీరు ప్రప్రదంగా ఈ సంవత్సరం గోదావరికి ఇన్ఫ్లో వస్తుంది అన్న వెంటనే రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఇవాళ పట్టిసీమ ఆన్ చేసి తాడిపూడిని ఆన్ చేసి ఈ పట్టిసీమ నీరు 8,000 క్యూసిక్లు. ఎందుకంటే ఇప్పుడే మేము పులిచింతల నుంచి నీరు తీసుకుంటూ ఉన్నాం. రోజు ఒక 3,000 నుంచి 6,000 క్యూసిక్ల వరకు. ఈవేళ 8,000 క్యూసిక్లు కూడా ఈవేళ కృష్ణాకి యాడ్ అవుతుంది. కాబట్టి వెస్ట్ కు సంబంధించినటువంటి కెనాల్ 15వ తారీఖున వాళ్ళకు కూడా గేట్లు ఓపెన్ చేసి వాటర్ ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఫ్యూచర్ లో ఈ గోదావరి ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో, కృష్ణా నుంచి అసలు పైనుంచి అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో లేదో కూడా అనిశ్చితంగా ఉన్నటువంటి పరిస్థితిని రైతులు కూడా తక్కువ నీటి యాజమాన్యంతో పంటలు పండించేటువంటి ఆరుతడి పంటలకే ఎక్కువ ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి.